నమస్తే. ఆన్‌లైన్‌లో ఒక ఆర్టికల్ చూశాను. కళ్ళం నీళ్ళొచ్చింది. అది మీకు చెప్పాలనిపించింది నాకు. చెప్తున్నాను. అది మీకు ఆర్టికల్‌లో ఏముందని మీకు చెప్పాలనిపించింది చెప్తున్నాను. నారీ కామాక్షి అనేటువంటి ఒక పీహెచ్‌డీ దాకా చదివినటువంటి ఒక మహిళ పాస్‌పోర్ట్ తీసుకోవటానికి పడ్డ కష్టాలు ఒక ఆర్టికల్ రూపంలో రాసింది. జస్ట్ నిన్నే. ఐ థింక్ ది ప్రింటర్ వైర్ ఏదో ఒక న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు దాన్ని. నేను ఎందుకో జస్ట్ అట్లా ఆర్టికల్స్ చూస్తుంటే నాకు అది కనిపించి ఇదేంటి ఆ టైటిల్ ఏమని ఉందంటే హౌ ద సిస్టమ్ డెనీడ్ మీ ఎ పాస్పోర్ట్ బికాస్ ఐమ్ ఏ దేవదాసీస్ డాటర్ అని టైటిల్ ఉంది. ఇదేంద్రా దేవదాసీస్ కూతురు అని చెప్పి పాస్పోర్ట్ ఇవ్వట్లేదంట అని చెప్పి నేను లోపలికి వెళ్ళి చదివితే నా కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. అది నేను మీకు చెబుతున్నాను. ఓకే. నారీ కామాక్షి అనేటువంటి కర్ణాటకలో ఒక దళిత మహిళ అనకూడదు పాపం, పెళ్ళి కూడా అయ్యి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు పిహెచ్డి కంప్లీట్ చేసి అబ్రోడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. పాస్పోర్ట్కి అప్లికేషన్ పెట్టింది. తల్లి దేవదాసి. ఫండమెంటల్గా దేవదాసి అయితే వచ్చిన ప్రధాన సమస్య ఏంటి? తండ్రి పేరు ఉండదు. దేవదాసి సిస్టమ్ మీకు తెలుసు కదా. ఓకే, తండ్రి పేరు ఉండదు. ఇప్పుడు ఆమె పడ్డ కష్టాలు మాత్రం రాసింది ఇక్కడ. హౌ మెనీ టైమ్స్ మస్ట్ ఐ ప్రూవ్ ఐ ఎగ్జిస్ట్, అది రాసిందని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్లు చదువుతున్నాను మీకు. హౌ మెనీ టైమ్స్ మస్ట్ ఐ ప్రూవ్ ఐ ఎగ్జిస్ట్, నేను కూడా ఈ దేశంలో ఒక మనిషినని నిరూపించడానికి నేను ఎన్నిసార్లు కష్టపడాలి. హౌ మెనీ ఫార్మ్స్ మస్ట్ ఐ ఫిల్ టు ఎక్స్ప్లెయిన్ వై ఐ డోంట్ హ్యావ్ ఫాదర్స్ నేమ్, నాకు తండ్రి ఉండడు, నాకు తండ్రి లేడు అని చెప్పడానికి నేను ఎన్నిసార్లు ఎన్ని అప్లికేషన్స్ పెట్టాలి, ఎంతమందికి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు తండ్రి లేడు అని. ఈ సిస్టము ఎందుకు నన్ను ఈ ప్యాట్రియార్కల్ సొసైటీలో తండ్రి పేరుని చూసి మాత్రమే ఎందుకు వెరిఫికేషన్ చేస్తున్నారు? నా అప్లికేషన్లో నా తల్లి పేరు ఉంది కదా, ఆ తల్లి పేరు ఉన్నప్పుడు ఆ తల్లి పేరుతోటి నువ్వు అప్లికేషన్ ఫార్వర్డ్ చేయాలి కదా. తండ్రి పేరు చూసి తండ్రి పేరు లేకపోతే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? వాట్ ఈస్ దిస్ ప్యాట్రియార్కల్ సొసైటీ అని పాపం ఏడుస్తూ రాసింది. ఓకే. 2023లో ఆమె పాస్పోర్ట్ అప్లికేషన్ కోసం వెళ్ళిందట. పాస్పోర్ట్ అప్లికేషన్ కోసం వెళ్తే అక్కడ హూ యామ్ ఐ ఇఫ్ ద స్టేట్ రిఫ్యూజెస్ టు అక్నాలెడ్జ్ దట్ ఐ బిలాంగ్, నువ్వు ఏ తండ్రికి సంబంధించిన వాడేవమ్మా అని చెప్పి నన్ను అడిగితే నేను దానికి సమాధానం చెప్పలేకపోతున్నాను అని ఒక ఆర్టికల్ రాసుకుంది ఆన్లైన్లో కామాక్షి. ద వన్ మూమెంట్ అక్కడ ఆఫీస్కి వెళ్ళిందట. ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్స్ పెడితే నీ ఫాదర్ పేరు ఏది, ఫాదర్ పేరు దగ్గర ఖాళీ ఉంది ఏంటమ్మా అని అంటే నాకు ఫాదర్ లేడు సార్ అందట. చుట్టుపక్కల ఆఫీసులో వాళ్ళందరూ నవ్వారట పెద్దగా. ఆ టైంలో నాకు ఏడవాలా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు నిజంగా ఫాదర్ ఎవరో నాకు తెలియదు. నా తల్లి దేవదాసి. ఈ యొక్క క్యాస్ట్ వ్యవస్థ సిస్టంలో చిన్నప్పుడే వెన్ మై మదర్ వాజ్ చైల్డ్, మా తల్లి చిన్నప్పుడే ఊహ తెలియని వయసులో తీసుకెళ్ళి ఒక గుడిలో టెంపుల్లో దేవదాసిగా అప్పగించారు నా తల్లిని. సెక్షువల్గా అబ్యూజ్కి గురైంది. నేను పుట్టాను దానికి. నేను పుట్టిన తర్వాత ఇప్పుడు నా తల్లికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్లో తల్లి నేను ఫిల్ చేశాను. నా గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది దేవదాసి మై మదర్ హ్యాస్ ఎ సర్టిఫికేట్ హోల్డింగ్ ది సర్టిఫికేట్ దట్ షీఈస్ దేవదాసి. ఆ కాలంలో దేవదాసి మదర్ కాలంలో మై మదర్ ఇస్ దేవదాసి అని రాశాను. అయినా సరే పాస్పోర్ట్ ఆఫీస్లో నీ తండ్రి ఎవరు అని నన్ను అడుగుతున్నారు. అప్లికేషను కంటిన్యూస్గా రిజెక్ట్ చేస్తున్నారు. ఏంటి వ్యవస్థ ఏంటి, ఈ సిస్టమ్ ఏంటి అని బోరున ఏడుస్తూ ఒక అప్లికేషన్లో ఆన్లైన్లో ఆర్టికల్ రాసింది కామాక్షి. అది చూస్తే నా కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. నిజం కదా, ఈ సిస్టమ్ పెట్టింది మనమే కదా. ఊహ తెలియనటువంటి ఒక మహిళని తీసుకెళ్ళి దేవదాసి సిస్టమ్ పేరుతోటి గుడిలో వదిలేస్తే ఎవడంటే వాడు సెక్షువల్గా అబ్యూస్ చేస్తే ఆమెకు పుట్టిన పిల్లలకి తండ్రి ఎవరని అడిగితే ఎవరని చెప్తారు? తండ్రి ఎవరని అడిగితే సరే పెట్టారు.
సర్టిఫికేట్ ఇచ్చింది కదా గవర్నమెంట్ దేవదాసి అని. ఇక నువ్వు తండ్రి గురించి అడగకూడదు కదా. ఫండమెంటల్ కామన్ సెన్స్ రైట్ అథారిటీస్కి. పోయిన చోటల్లా నీ తండ్రి లేకపోవటం ఏంటి అని అడుగుతారట. నువ్వు జోకులు వేస్తున్నావా, చదువుకున్నావు కదా, తండ్రి లేకుండా ఎట్లా ఉండేది, ఫిల్ చేసుకొని రమ్మంటారట. అది ఆ అమ్మాయి ప్రాబ్లం. ఐ క్రైడ్ అన్కంట్రోలబుల్లీ అండ్ మై వే బ్యాక్ మౌనింగ్ నాట్ ఎ పీస్ ఆఫ్ పేపర్ బట్ ద డిగ్నిటీ దట్ హ్యాస్ బిన్ రిప్డ్ అవే ఫ్రమ్ దేర్ దట్ మూమెంట్. ఇంటికి వెళ్ళి కింద పడి ఏడ్చిందట అమ్మాయి. ఎందుకంటే అక్కడ నా తండ్రి ఎవరు అడిగారని నా బాధ కాదు, చుట్టుపక్కల అడిగి నన్ను ఎక్కిరించారు తండ్రి లేరని చెప్పేసి, అందుకని నేను ఏడ్చాను అని రాసింది. ఓకే. వెన్ ఐ వాజ్ యాక్సెప్టెడ్ ఇన్ టు పిహెచ్డి ప్రోగ్రామ్, అంటే పీజీ అయిపోయి ఫారెన్లో అబ్రాడ్లో పిహెచ్డి ప్రోగ్రామ్కి అడ్మిషన్ సీట్ వచ్చింది ఆమెకి. ఫారెన్లో పిహెచ్డి చేయడానికి సీట్ వచ్చింది. ఫారెన్లో పిహెచ్డి చేయడానికి సీట్ వచ్చినప్పుడు ఇప్పుడు తను వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్ అప్లికేషన్కి వెళ్ళింది. పాస్పోర్ట్ అప్లికేషన్కి వెళ్తే ఇప్పుడు ఆమె ఫేస్ చేసినట్టు దేవదాసి సిస్టమ్ అనేది ఒక పెద్ద వ్యవస్థ. ఆ వ్యవస్థ అనేది మింగేసింది ఆ యొక్క కెరీర్ని, ఒక స్టూడెంట్ యొక్క కెరీర్ని మింగేసింది. ఓకే. అసలు పెట్టింది ఎవడు వాడు? ఆ దేవదాసి వ్యవస్థ పెట్టిన ఎదవెవడు? ఎదవెవడో తెలీదు. ఓకే, ఎవడో పెట్టాడు, పాపం తెలీదు. అమాయకులు దళితులే దేవదాసులకి వెళ్తారు, వాళ్ళకి తెలీదు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చిన్నప్పుడే చెప్తారు దేవుడికి అర్పించుకోమని చెప్తారు. వాళ్ళు దేవుడికి అనుకుని అర్పించుకుంటారు. దేవుడు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చి సెక్షువల్గా అబ్యూస్ చేస్తారు అమ్మాయిని. తండ్రి లేకుండా పిల్లలు పుడతారు. ఇప్పుడు ఆ పిల్లలు పడే కష్టాలు, సమాజంలో ఆ పిల్లలు పడే కష్టాలకి సొల్యూషన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్దే కదా. నువ్వు దేవదాసి అన్న తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఒక పాస్పోర్ట్ ఆఫీసర్ కానీ, పోలీస్ ఆఫీసర్ ఎవడైనా సరే ఒకసారి అప్లికేషన్లో దేవదాసి నా మదరు అని చెప్పి రాసిన తర్వాత యూ షుడ్ నాట్ ఆస్క్ ఎ ఫర్దర్ క్వశ్చన్ హూ ఈజ్ యువర్ ఫాదర్, రైట్? నీ తండ్రి ఎవడని నువ్వు అడగకూడదు కదా ఇక ఫర్దర్గా దేవదాసి వ్యవస్థ గురించి. మా అమ్మాయి సర్టిఫికేట్ క్యారీ చేస్తుంది, మై మదర్ ఈజ్ దేవదాస్ అని సర్టిఫికేట్ క్యారీ చేస్తుంది. పాస్పోర్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తారట అమ్మాయిని, నీ తండ్రి ఎవరని. ఓకే. ఎన్నిసార్లు ఆఫీస్కి వెళ్ళిందట? ఇది చూడండి, ఆ అమ్మాయి రాసింది. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవదాసి అనేటువంటి సిస్టాన్ని భారతదేశ ప్రభుత్వం బ్యాన్ చేసింది. I think there is some act. What is that act? Shivani mentioned here. There is an act. According to that act, Devadasi system was banned in India. అయినప్పటికీ కూడా 2015 ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ప్రకారం ఇప్పటికీ కూడా 70,000 మంది దేవదాసీలు భారతదేశంలో ఉన్నారట. 70,000 మంది దేవదాసీలు ఉన్నారట. రకరకాల గుడుల్లో సెక్షువల్ అబ్యూజ్కి గురవుతూ ఉన్నటువంటి దేవదాసి మహిళలు. ఇప్పుడు ఆ 70,000 మందికి పుట్టిన పిల్లలు పడే కష్టాలు ఎవరు? నువ్వు సిస్టమ్ పెట్టావు, కనీసం దానికి ఆ పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి కదా, సమాజానికి ఎడ్యుకేట్ చేయాలి కదా. దేవదాసి అనేటువంటి ఎవరైనా అప్లికేషన్లో మదర్ దేవదాసి అని రాస్తే నువ్వు తండ్రి ఎవరు అని అడగకూడదు అనేటువంటి మీ యొక్క ఆఫీసర్ల మొత్తానికి మీరు చెప్పాలి కదా, చెప్పరు. 2023 ఏప్రిల్లో ఢిల్లీ వెళ్ళి పాస్పోర్ట్కి అప్లికేషన్ పెట్టింది. ఎందుకంటే ఢిల్లీలో ఉద్యోగం చేస్తుంది అమ్మాయి. పిహెచ్డికి నోటిఫికేషన్ వచ్చింది, పిహెచ్డి సీట్ వచ్చింది ఫారెన్లో. ఫారెన్ వెళ్ళాలి ఇప్పుడు పిహెచ్డి కోసం. ఢిల్లీ వెళ్ళి పాస్పోర్ట్కి అప్లికేషన్ పెట్టిందట. ఆధార్ కార్డు ఇచ్చిందంట, ఓటర్ ఐడి ఇచ్చిందంట, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు ఇచ్చిందంట, గవర్నమెంట్ ఇష్యూడ్ సర్టిఫికేట్ సంబంధించిన ప్రతిదానికి ఇచ్చిందట. దానితో పాటు నా తల్లి దేవదాసి అనేటువంటి ఒక సర్టిఫికేట్ కూడా జత చేసిందట. దేవదాసి అనే సర్టిఫికేట్ జత చేస్తే పాస్పోర్ట్ ఆఫీస్కి ఆమె టర్న్ వచ్చినప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే అతను కూర్చోబెట్టి అప్లికేషన్ తిప్పేసి తండ్రి కాలం దగ్గర ఖాళీ ఉంది ఏందమ్మా అని అడిగాడట. అదేంటి దేవదాసి అనేటువంటి సర్టిఫికేట్ పెట్టాను కదా, అటాచ్ చేశాను కదా, నా తల్లి దేవదాసి, తండ్రి ఉండడు అని చెప్తే ఆర్ యూ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, నీకు చదువు రాని అమ్మాయివే నువ్వు, తండ్రి లేకుండా ఎలా పుట్టావని అడుగుతాడట వాడు. తండ్రి లేకుండా ఎలా పుట్టావంటే దేవదాసి సిస్టమ్ గురించి వాళ్ళకి అవగాహన లేదు, ఆఫీస్లోనే కదా అర్థం. ఓకే. పాప అమ్మాయి ఆ చుట్టుపక్కల నవ్వారని చెప్పేసి ఏడ్చుకుంటూ ఇందుకు వచ్చి
ఓకే. ఆ తర్వాత ఆ మహారాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఒక కాపీని తీసుకెళ్ళి ఆ అప్లికేషన్కి ఇచ్చిందట. మహారాష్ట్ర హైకోర్టు ఏం చెప్పిందంటే, తండ్రి పేరు లేకపోయినా సరే, తల్లి పేరు ఉన్నా సరే నువ్వు అప్లికేషన్ ఫార్వర్డ్ చేయాలి అని చెప్పేసి మహారాష్ట్ర కోర్టు అప్లికేషన్ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది డివోర్సీలు ఉంటారు, కొంతమంది ఇల్లీగల్ అఫైర్ ద్వారా పిల్లల్ని కంటారు, ఇప్పుడు వాళ్ళకి తల్లి ఎవరో తెలియదు. కొంతమంది వేశ్యలుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు పుడతారు. ఓకే, ప్రాస్టిట్యూట్ కొంపలో ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు పుడతారు. ఇప్పుడు వాళ్ళందరికీ తండ్రులు ఎవరో తెలియనప్పుడు మరి ఆ పిల్లల్ని ఏం చేయాలని, తల్లి పేరు ఉన్నా సరే ఫార్వర్డ్ చేయండి అని మహారాష్ట్ర హైకోర్టు ఆ అప్లికేషన్ తీసుకెళ్ళి ఆ పాస్పోర్ట్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే కూడా క్వరీ తండ్రి పేరు ఖాళీ ఉందని చెప్పి క్వరీ పెట్టి రిజెక్ట్ చేశాడట అప్లికేషన్ని పాస్పోర్ట్ ఆఫీస్లో. కొన్ని రోజులు వెయిట్ చేసి ఇక్కడ నాకు ఢిల్లీలో అప్లికేషన్ రావట్లేదని చెప్పి అమ్మాయి కర్ణాటక అమ్మాయి కాబట్టి కర్ణాటకకి వెళ్ళిందట. కర్ణాటకలో వెళ్ళి కర్ణాటకలో అప్లికేషన్ పెట్టిందట. కర్ణాటకలో తాత్కాల అప్లికేషన్ పెడితే ఆ తాత్కాల అప్లికేషన్కి కౌంటర్ ఉండేది కదా, ఆ కౌంటర్ ఏజెంట్ అప్లికేషన్ ఎలా చూసి తండ్రి పేరు ఖాళీ ఉందమ్మా అని చెప్పి రిజెక్ట్ చేశాడట. కౌంటర్ ఏజెంట్ అంటే కౌంటర్లో కూర్చున్న క్లర్క్. అంటే అమ్మాయి ఫ్యూచర్ని ఆ కౌంటర్లో కూర్చున్న ఒక క్లర్క్ డిసైడ్ చేసేసాడు అనమాట, అమ్మాయి ఫ్యూచర్ని. ఎందుకంటే ఆడికి తెలియదు దేవదాసి అని సర్టిఫికేట్ అటాచ్ చేసి ఉంది అంటే దేవదాసి అంటే ఆడికి తెలియదు. పాపం దేవదాసికి వెళ్ళిన వాళ్ళ అమ్మకి ఆమెను అనుభవించినటువంటి వెధవలకి తప్పితే ఎవడికి తెలియదు అనమాట ఈ యొక్క దేవదాసి వ్యవస్థ ఏంటి అనేది. ఓకే, సో ఇప్పుడు ఆ అమ్మాయికి ఇప్పుడు ఆ కౌంటర్లోనే అప్లికేషన్ పెడితే ఏదో చదువుకుంది కాబట్టి పాస్పోర్ట్ ఆఫీసర్ ఆ యొక్క ఆఫీస్లోకి వెళ్ళి, సార్ నా పరిస్థితి ఇది, ఢిల్లీలో రిజెక్ట్ చేశారు, ఇప్పుడు కౌంటర్ ఏజెంట్ నాకు రిజెక్ట్ చేశాను నా అప్లికేషన్ని, నాకు తండ్రి ఉండడు, నా తల్లి దేవదాసి అని చెప్పినా సరే అతను అన్నాడట, ఇది కాంప్లికేటెడ్ కేసు కాబట్టి నువ్వు తాత్కాల పాస్పోర్ట్ కాకుండా నువ్వు రెగ్యులర్ పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టమన్నాడట. రెగ్యులర్ పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టితే మళ్ళీ ఎక్కడికి వెళ్తే అదే గోళ, మళ్ళీ క్వరీలు, నీ తండ్రి ఎవరు అని అడిగి అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే, ఇక నా బెంగళూరులో కూడా నాకు పాస్పోర్ట్ రాదని చెప్పి బళ్ళారి కనీసం కొద్ది టౌన్ కాబట్టి అక్కడ దేవదాసి సిస్టమ్ వాళ్ళకి అర్థమైద్దని బళ్ళారిలో అప్లికేషన్ పెట్టిందట. బళ్ళారిలో అప్లికేషన్ని ఫార్వర్డ్ చేస్తే పోలీస్ ఎంక్వైరీకి వచ్చిన తర్వాత పోలీస్ రిజెక్ట్ చేశాడట. మళ్ళీ తండ్రి లేదేంటి అని, ఇదేదో కాంప్లికేటెడ్గా ఉంది, తండ్రి పేరు రాయలేదు, మీ తండ్రి వరమ్మంటే చెప్పలేదని చెప్పి పోలీసు రిజెక్ట్ చేశాడట. ఎవడికి పడితే వాడు రిజెక్ట్ చేస్తున్నాడు ఆ అమ్మాయి అప్లికేషన్ని, బికాస్ ఆర్ మదర్ ఈజ్ ఎ దేవదాసి. ఒక దళిత మహిళని అసలు దేవదాసిగా మార్చినటువంటి ఈ వెధవలు ఇక బూతులు వస్తాయి కానీ మనం ఏం చేస్తాము. ఓకే, సరే మార్చారు, సిస్టము తెలీదు, చిన్నప్పుడే తీసుకెళ్ళి దేవదాసిని గుళ్ళు వదిలేస్తారు వాళ్ళని. అయిపోయినప్పుడు భారతదేశం దాన్ని బ్యాన్ చేసింది, అట్లా దేవదాసి సిస్టమ్ అనేది భారతదేశం బ్యాన్ చేసింది. ఇప్పటికీ 70,000 మంది భారతదేశంలో ఉన్నారట దేవదాసీలు. వాళ్ళు పుట్టిన పిల్లలకి ఇది ఉంది అన్నప్పుడు చట్టాల గురించి అధికారులు మొత్తానికి చెప్పాలి కదండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పాలి కదా. అంటే వీళ్ళందరికీ తెలియదా? హింసిస్తే పోలీసు రిజెక్ట్ చేశాడని చెప్పి మళ్ళీ అమ్మాయి ఫైట్ చేసి, ఎన్నిసార్లు ఫైట్ చేసేది ఒక మహిళ పాస్పోర్ట్ కోసం? ఆ అమ్మాయి తప్పు ఉందా? ఎవరికి పుట్టాలి అనేది మనం డిసైడ్ చేస్తామా? దేవదాసికి పుట్టాలా లేకపోతే దేవదాసికి పుట్టాలా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? దేవదాసికి పుట్టింది అమ్మాయి, పడే కష్టాలు ఇవి, పాస్పోర్ట్ రావట్లేదు, నీ తండ్రి ఎవరైనా అడుగుతున్నారని మళ్ళీ వెళ్ళి బెల్లారి అప్లికేషన్స్ పెట్టి వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేద్దామని, నా సమస్య ఇదేని ఎడ్యుకేట్ చేద్దామని ఆన్లైన్లో ఒక ఆర్టికల్ రాసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ PhD ప్రోగ్రామ్ ఎందుకున్నటువంటి ఒక మహిళ ఆన్లైన్లో సిగ్గు విడిచి ఒక ఆర్టికల్ రాసింది. నేను పడే కష్టాలు ఇవి అని చెప్పి ఆర్టికల్ రాసింది, అది నాకు కంటపడింది, నేను మీకు చెప్తాను. ఓకే, బహుశా ఇది ఎందుకు ఆ అమ్మాయి రాసిందంటే ఇప్పుడు బెల్లారిలో అప్లికేషన్ పెట్టింది, బహుశా ఈ ఆర్టికల్ ఫార్వర్డ్ చేసి ఉంటుంది అఫీషియల్స్కి. కనీసం వీళ్ళకన్నా ఆ చట్టం ఏంది అర్థం చేసుకుని నాకు ఆ పాస్పోర్ట్ ఇస్తారని ఆశతో అనుకుంటా ఆర్టికల్ రాసింది. ఐ విష్ ఈ యొక్క అధికారులు, పాస్పోర్ట్ ఆఫీస్ అధికారులు మొత్తం కూడా ఈ సిస్టము, ఈ వ్యవస్థ ఏదైతే ఉందో
ఈ ఆర్టికల్ వాళ్ళు చూడాలని ఆ అమ్మాయికి పాస్పోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక మీకు తెలిసిన ఎక్కడైనా సరే దేవదాసి వ్యవస్థ ఉంటే దయచేసి పట్టుకొని కొట్టండి అట్లాంటి వాళ్ళు. ఎవడైనా దేవదాసి అని చెప్పి చిన్నపిల్లల్ని బలవంతంగా ఆ కొంపలోకి నెడుతుంటే మీకు ఎక్కడ జరిగినా సరే ప్లీజ్ రెసిస్ట్, ఫైట్ బ్యాక్, సేవ్ ఉమెన్. దట్స్ వాట్ ఐ సే. థ్యాంక్ యూ. నమస్కారం.